మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, గొంతెత్తి స్వరమెత్తి మొరపెడితే దేవుడు మనకు జవాబులు ఇస్తాడు అని. కాబట్టి ఈరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనలన్నిటికీ జవాబులు వచ్చాయా? రావటం లేదు. కానీ కొన్నిటికి జవాబులు రాలేదు. జవాబులు రానప్పుడు ఏం చేస్తాం? దేవుడి మీద కోపగించుకుంటాం, దేవుడు వినలేదనుకుంటాం, ఇంకా ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనం ఏంటని నిరుత్సాహపడుతుంటాం. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీ ప్రార్థనలన్నిటికీ ప్రభు జవాబిస్తాడు. ఆయన ఇచ్చే జవాబులు కొన్నిసార్లు ఎస్, కొన్నిసార్లు నో, కొన్నిసార్లు వెయిట్. వెంటనే ఇస్తాడు అడిగిన వెంటనే, కొన్నిసార్లు నువ్వు అడిగింది నేను ఇవ్వనంటాడు, కొన్నిసార్లు వెయిట్ చేయి, నువ్వు అడిగినప్పుడు కాదు, నా నిర్ణీత కాలంలో నీకు జవాబు ఇస్తాను. అడిగి ఊరుకోవటం మనం నేర్చుకుంటే అద్భుతాలు మన జీవితంలో చూస్తామండి. దేవుడు మనం అడిగినవన్నీ ఇవ్వడేమో కానీ, కోరినవన్నీ ఇవ్వడేమో కానీ, ఆడంబరాలకు అడిగితే, అనవసరంగా అడిగితే, నీకు నష్టం కలిగితే అడిగితే నువ్వు జవాబు ఇవ్వడేమో కానీ, నీకు అవసరమైనది ఏదో అది ఖచ్చితంగా ఇస్తాడు. ఆ విశ్వాసంతో, అటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఒక్కసారి గబగబా ఈ ప్యాసేజ్ చదివేద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండుటకు ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చను గాని అతడు దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినాను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చురని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? లోక న్యాయాధిపతే, దేవునికి భయపడని మనుషులను లక్ష్య పెట్టని న్యాయాధిపతే మాటికి వచ్చి అడగటం మూలాన ఆమెకు న్యాయం తీర్చినప్పుడు దివారాత్రాలు తనకు మొరపెట్టే మన యొక్క ప్రార్థనలకు మనకు న్యాయము తీర్చడా? క్వశ్చన్ మార్క్. తీర్చడా? ఏంటండి, ఎందుకు మన ప్రార్థన వింటం లేదు? మనం ఎంత గట్టిగా కేకేసినా, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల యెహోవా నా మొర వినకపోవును. మీరు అడుగుదురు కానీ అవిశ్వాసంతో అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకదు. చూసారా, దేవుణ్ణి అడిగేటప్పుడు మనం విశ్వాసంతో అడగాలి. ఎవరైనా కుమారుడు చేపలు అడిగితే రాయిస్తాడా? పామునిస్తాడా? ఏంటంటే మనకెందుకు ఇవ్వడు? కానీ మనం విశ్వాసంతో అడగటం లేదు. దేవుని మీద పూర్ణ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు. రకరకాల శోధనల్లో, వేదనల్లో ఉన్న యవ్వనస్తులు, స్త్రీలు, పురుషులు, కుటుంబాలు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, శారీర బలహీనతలు, రకరకాల రోగాలు, ఇన్ని రకాల కొరతలు లోకంలో ఉంటూనే ఉన్నాయి. మరి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ పోతున్నాయా, తగ్గుతున్నాయా, జవాబులు వస్తున్నాయా అన్నప్పుడు ఎంతమంది విశ్వాసంతో నాకు జవాబులు వచ్చాయని చెప్పగలరు? కొన్నిసార్లు దేవుడు మన హృదయంలో, అందుకే దైవజనులు మనకి ఇచ్చాడండి. దైవజనులు ప్రార్థన ఏం మంత్రాలేం కాదు, మేము మీలాంటి మనుషులమే. కానీ దైవజనులు విశ్వాసంతో ప్రార్థన చేస్తారు కాబట్టి, భారంతో ప్రార్థన చేస్తారు కాబట్టి తప్పకుండా దేవుడు ఇస్తాడని పట్టుదలతో ప్రార్థన చేస్తారు కాబట్టి దేవుడు జవాబిస్తాడు.
అదే పట్టుదల నీకుంటే, అదే విశ్వాసం నీకుంటే అనుదినము మీ జీవితాల్లో ఒక అద్భుతం చూడొచ్చండి. మీకు తెలుసో తెలీదో, చాలాసార్లు దేవుడు మనం అడగక ముందే మన అవసరతలు అన్నీ తీర్చేస్తున్నాడు. చాలామందికి అది అర్థం కావటంలా. ఒక రోగ క్రిములు మన శరీరంలోకి ఎలా వెళ్తున్నాయో మనకు తెలియదు. అలాగే అది ఎలా బయటికి వెళ్తుందో కూడా మనం వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. యేసు క్రీస్తు ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఉన్నది. మీరు ఇలా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఉండగానే నీ శరీరంలో ఏర్పడేటువంటి బలహీనతలన్నీ, నీ ఎముకల బలహీనత, నీ నరముల బలహీనత, నీ యొక్క మనసులో ఉన్న మానసిక వేదన, నీ యొక్క డిప్రెషన్ నుంచి నీవు విడుదల పొందుతావండి. ఎంతమంది దాన్ని గమనిస్తున్నారో తెలియదు. ఎన్నోసార్లు మనం కృంగిపోయి వస్తాం దేవుని సన్నిధికి, ఎన్నో సమస్యలతో వస్తాం, చికాకుతో వస్తాం. కానీ దేవుని సన్నిధిలో కూర్చుండగానే, దేవుడిని ఆరాధిస్తుండగానే, ప్రసంగం దాకా కూడా వెళ్ళక్కర్లేదండి. పాటలు పాడుతూ ఇందాక చక్కగా పాడారు ఆ పాట చూడండి, నానా నానా. హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వర్తమానాలు విన్నా కూడా దేవుని వాక్యాన్ని వెనక్కుతో చేసినప్పుడు నీవు కఠినుడు అయిపోతావు, భ్రష్టుడు అయిపోతావు. నాకు చాలా భయం ఆ మాట బైబిల్లో. భ్రష్టుడు అంటే నీకు ఇష్టం వచ్చిన దాన్ని పట్టుకొని నేను ఇది వదలను, నేను ఇదే చేస్తాను, ఎవడు చెప్పినా విన్నో, దేవుడు చెప్పినా విన్నో, మళ్ళీ 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 చేస్తానన్నవాడు భ్రష్టుడు అయిపోతాడండి. వాడికి ఇంకా రక్షణ మార్గం లేదు. ఏసావు వంటి భ్రష్టుడు ఎవడైనా ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. యూదా ఇస్కరియోతు ప్రభు దగ్గరే ఉన్నాడు. మనస్సాక్షి గద్దించదా? ఆయన మాటలు విన్నాడు, ఆయన పరిచయం చూశాడు, ఆయన ప్రేమను అనుభవించాడు, ఆయన అద్భుతాలు చూశాడు. ఆయనే చెప్పాడు, మీలో ఒకరు నన్ను అప్పగిస్తున్నారని నేరుగా చెప్పాడు. నేనే ప్రభు అని ఉంటే పోయి ఉండేది. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు అనబడిన వారికి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాయండి. విని 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 దేవుని వాక్యాన్ని హృదయాన్ని కఠినపరిచేసుకుంటున్నారు. ప్రతిసారి దేవుని సన్నిధిలో మనం తెరచిన హృదయాలతో కూర్చుంటే ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడండి. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రతిరోజు నీ మొరలు ఆయన ఆలకిస్తాడు. ఒక స్పెషల్ మీటింగ్లోనే కాదు, ప్రతిరోజు దేవుడు మనల్ని కోరుకుందే ఆయనతో మనం సహవాసం చేయటానికి. దేవుడు అన్నీ ఇస్తాడని నమ్మకం లేనివాడే లోకంలో వాటి కోసం ఆశపడతాడు, కకృతి పడతాడు, పక్కదారులు పడతాడు, దొడ్డుదారులు పడతాడు, దొంగదారులు పడుతున్నారు. ఏదో విధంగా గొప్ప అవుదాం షార్ట్కట్లో అని ఆలోచించే వాళ్ళే ఉన్నారు. కానీ నా దేవుడు నన్ను హెచ్చిస్తే ఎవ్వడు నన్ను అణిచివేయలేడు. ఇంకొక వచనం చూసుకుందాం చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 14వ వచనం దగ్గర చదువుతున్నానండి. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు, మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసేదను. ప్రభువు యెహోవా నిన్ను హతము చేయును, ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. 16వ వచనం ముఖ్యంగా చదువుతున్నాను వినండి. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు, అందరు చెప్పండి నాతో పాటు, దేశములో అతనికి ఆశీర్వాదము కావాలని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించవలనని కోరుకొనును. ఆశీర్వాదము కలుగవలనని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించునని నమ్ముతాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రికమెండేషన్ల వల్ల, లంచాల వల్ల, పొగట్టల వల్ల, జిమిక్స్ ఉపయోగించటం వల్ల మనం ప్రబలం అవ్వాలని, గొప్పవారం అవ్వాలని ఆశపడే మానవ జాతిని మనం చూస్తున్నాం. రాజకీయాల్లో చూస్తున్నాం, ఈరోజు క్రైస్తవ లోకంలో కూడా చూస్తున్నాం. చాలా విచారకరమైన విషయం అది. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండు. నువ్వు నిజమైన ఆశీర్వాదం పొందాలంటే దేవుడు ఆశీర్వదించాలి నన్ను. లోకమంతా నన్ను చీదరించిన, లోకమంతా నన్ను ద్వేషించిన, నా ప్రభు చిత్తమే నేను చేస్తానన్నాడు డేవిడ్ బ్రైనార్డ్ అనే మిషనరీ. లోకమంతా నా మీద తిరగబడినా సరే నేను నా దేవుని పనిని ఆపను అని ఆనాటి మిషనరీలు
శ్రమలు సహించి, నిందలు సహించి, సిలువెత్తుకొని ప్రభువుని వెంబడించి దేశాలకే దీవెనకరంగా మారారు. వారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా, ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా వారి జీవితాల ప్రభావితం ఎంత గొప్పదో గుర్తు చేసుకుంటున్నామండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది నిజమైన ఆశీర్వాదం. మరి ఎందుకు దేవుడు మనకు జవాబు ఇవ్వడం? 12వ వచనం చదువుతున్నాను వినండి. అక్కడే యెషయా గ్రంథం 65:12. నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు, నేను మాటలాడగా మీరు ఆలకింపలేదు, నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరిరి. ఎందుకు జవాబు రాదట? మనకు కావలసినప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాం, ఆయన పిలిచినప్పుడు మనం సమాధానం ఇవ్వటంలా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు ప్రభు. నువ్వు ప్రభువును నిర్లక్ష్య పెట్టి, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించి, నీకు దిక్కు లేనప్పుడు, వేరే గతి లేనప్పుడు, అప్పుడు వచ్చి దేవుని దగ్గర అడిగితే, మానవ ప్రయత్నాలన్నీ చేసేసుకొని తర్వాత దేవా నువ్వే దిక్కు అంటే ఎలా దేవుడు కృప చూపిస్తాడండి? నాకు ఇష్టం లేదని ఇంకొక రెండో మాట ఏమందంటే, మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదారిని చేసితరి. కాదండి, దేవుడు చెడుగుని ఆశీర్వదించలేడండి. మనకి కృంగిన సమయాలలో సహాయం చేసేవాడు మన ప్రభు. మన కృంగుదల ఎవరికి తెలియదండి. మన కృంగిన సమయాల్లో మనకి లోకస్తులకు తెలిస్తే మనల్ని కృంగదీస్తారు, మనల్ని ఇంకా తోసేస్తారు వాళ్ళు. కానీ ఆ సమయాలలో కృంగిన వారిని లేవనెత్తడానికి ఆయన వచ్చాడు, పడిన వారిని లేవనెత్తడానికి ఆయన వచ్చాడు. నేను పాపులను వెదకి రక్షించడానికి వచ్చాను, ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదు. ఇవాళ మనుషుడికి ఆదరణ కావాలి అని వెతుకుతున్నారండి. ఈ రోజుల్లో చూడండి, సంతోషం అనేది కనపడటం లేదు మనుషుడికి. యేసు ప్రభు సిలువకి వెళ్ళే ముందు చెప్పాడు, నా సంతోషం మీకు ఇచ్చి వెళ్తున్నాను, నా సమాధానం మీకు ఇచ్చి వెళ్తున్నాను. ఆయన కొద్దిసేపట్లో సిలువ వేయబడుతున్నాడని తెలుసు, శీలలు కొడతారని తెలుసు, అవమానపరుస్తారని తెలుసు, నిందలు పెడతారని తెలుసు, ఆయన మరణించాలని తెలుసు. కానీ ఆయనకి ఇంకా కూడా మనసులో నెమ్మది ఉన్నది. అది దేవుడిచ్చే సమాధానం. ఈరోజు ఆ సమాధానాన్ని మీకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. అడగకూడా నీవు అడుగుతుంటే దేవుడు ఇవ్వడండి. ప్రభు పిలిచినప్పుడు మనం సమాధానం ఇవ్వబోతే మనకు జవాబు రాదు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే అది ఎప్పుడూ ఆశీర్వాదమే. నా సేవకులు సంతోషించదురు కానీ మీరు సిగ్గుపడెదరు, నా సేవకులు హృదయానందము చేత కేకలు వేయుదురు కానీ మీరు చింతాక్రాంతులై ఉందురు. ఒక్కడి కోసమే వెళ్ళాడు యేసు ప్రభు. దెయ్యం పట్టినోడి దగ్గరికి ఒక్కడి కోసం గలిలయ సముద్రం దాటి అక్కడికి వెళ్ళాడు. అతడు బంధకాల్లో ఉన్నాడు, అతన్ని విడిపించాలని విడిపించాడు. అంతే, మళ్ళీ వెంటనే ధోనికి వచ్చేసాడు. ఆ ఊరు ప్రజలు వద్దన్నందుకు. సమరయ స్త్రీ ఒక్కత్తి మిట్ట మధ్యాహ్నం అక్కడ కూర్చొని ఉంది. 5 భర్తలు ఉన్నారు ఆమెకి. 6వ వ్యక్తితో ఇంకా డేటింగ్ చేస్తుందంట. పాపం, ఎక్కడ సమాధానం లేదా మనిషికి. అటువంటి పరిస్థితుల్లో బాధలో ఉన్న ఆ స్త్రీకి దాహం తీర్చడానికి నిరంతరమైన ఈ దాహం అండి. మనకి దాహం అంటే ఒక విధమైన వాంఛ. మన హృదయంలో ప్రభువు ఉన్నప్పుడు నీకు తృప్తి ఉంటుంది. ప్రభువు స్థలంలో నీవు డబ్బును పెట్టుకున్నా, ఒక స్త్రీని పెట్టుకున్నా, ఒక పురుషుని పెట్టుకున్నా, ఒక వీడియో గేమ్ పెట్టుకున్నా, ఒక ఈ లోకంలో ఉన్న ఆస్తులు పెట్టుకున్నా, వ్యాపారాలు పెట్టుకున్నా, నువ్వు ఎంత చేసినా నీకు తృప్తి ఉండదు. అది కోటేశ్వరులు కూడా చూడండి, వాళ్ళకు తృప్తి లేదు. ఇవాళ ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. అక్కడ క్రీస్తు వచ్చినప్పుడు చాలు. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకం. ఈ రోజున తృప్తి లేని జీవితాల వల్లనే శ్రమలు తెచ్చుకుంటున్నాం. అనవసరమైన వాటిని దేవుణ్ణి అడగటం వల్లనే వాటిని మనం పొందుకోవట్లేదు. దేవుడికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వనప్పుడు, దేవుడు పిలిచినప్పుడు మనం విననప్పుడు, మన అవసరతలో మనం మాత్రం ఆయన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం నష్టపోతున్నామండి. ఈ రోజున దేవుని మీద విశ్వాసం ఉంచడం నేర్చుకుందాం. ప్రభు అడిగిని ఇస్తాడు అని విశ్వసిద్దాం. ఇవ్వలేదు అంటే దానికి కారణం నువ్వు ఆయన్ని కోరవలసింది కోరలేదేమో. మానసికమైన బలహీనతలకు, మానసికమైన దిగులుకు, చింతకు, డిప్రెషన్కి ముఖ్యమైన కారణం ఏంటంటే
మనుష్యుడు దేవుని మీద గురి పెట్టకుండా తానేదో గురి పెట్టుకొని అక్కడికి వెళ్ళాలి అని ఆశపడుతున్నాడే కానీ దేవుడు ఇక్కడేదో ఇస్తాడన్న సంగతి గుర్తించడం వలన అక్కడికి వెళ్ళలేకపోతున్నానే వెళ్తూనే ఉన్నాడు, కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండడం, దేవుడు ఏది చెయ్యమంటే అది చేయటం చేసిన విశ్వాసి సేవకుడు వర్ధిల్లుతాడండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మీ అవసరత ఏదో నాకు తెలియదండి, కానీ పరిశుద్ధాత్ముడు బయలుపరిచేది ఏంటంటే ఇంచుమించు ఇక్కడ ఉన్న వారందరి హృదయాలలో కొన్ని కొరతలు ఉన్నాయి, కొన్ని కొదవలు ఉన్నాయి, కొన్ని అవసరతలు ఉన్నాయి, కొన్ని అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఉన్నాయి. మీరు అనుకున్నది చేయలేకపోతున్నామనే దిగులుంది, సాధించవలసినవి సాధించలేకపోతున్నాననే పోరాటం ఉంది. ఆ బాధను ఈరోజు దేవుడు చూస్తున్నాడు. ఆ సమస్యలకు పరిష్కారం ప్రభు సన్నిధిలో ఉంది. నువ్వు నోరు విప్పి, చెప్పారు కదా, నోరు విప్పి దేవునితో అడుగుడి మీకు ఇవ్వబడను, మూలుగుడి ఇవ్వబడనని చెప్పలేదు. మూలుగుడు వేరు. అడగండి, నోరు తెరిచి అడగండి, ఉచ్చరించాలి నోరుతోటి. ప్రభా ఇది నా కోరిక, ఇది నా అవసరతను మొదలు పెడితే దేవుడు తనను ఉచ్చరింపచక్కముగానే మూలుగులతో నిన్ను నింపుతాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటండి, చేతులు చాపండి, నింపుతాడు ఆయన. చేతులు చాపండి, నింపుతాడు ఆయన. హృదయం తెరవండి, నిండుద్ది. నోరు తెరవండి, ప్రభు నీ ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. నన్ను శోధించండి అంటున్నాడు ప్రభు. కాబట్టి దేవుడు తన అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగించాలంటే నోరు తెరిచి ప్రార్థన చేయాలి. అదే అంశం వాళ్ళ పొద్దున్న ఇందాక నుంచి వెళ్తుంది. నోరు తెరిచి బిగ్గరగా ఉచ్చరించాలి. పక్కోళ్ళు ఏమనుకుంటున్నారో, ఎదుటోళ్ళు ఏమనుకుంటున్నారని మీరేం మొహవాటం పడక్కర్లేదు. కానీ ఈ రోజుల్లో చాలామంది విశ్వాసుల భక్తి తేలిపోయేదిగానే ఉందండి, డీప్గా లేదు. ఒక్కసారి నువ్వు దేవునిలో నాటబడితే నిన్నెవడి కదల్చలేడు. ఇక ఏ శ్రమలు కానీ, ఏ పోరాటాలు కానీ, ఏ వ్యాధులు కానీ, ఏ మనుషుడు కానీ, ఏ చట్టాలు కానీ నిన్ను పక్కకు తొయ్యలేవు. ఈ రోజున అటువంటి అంచె దినాల్లో మనం ఉన్నాం. మన భక్తి స్థిరమైనదిగా ఉండాలి. మనకు మన దేవునికి సంబంధం ఉండాలి. దేవునితో సహవాసం చేయటం నేర్చుకుంటే, ప్రతి ఉదయం నీ సమస్యను దేవునితో చెప్పుకుంటే, ప్రతి సాయంకాలం దేవుడు చేసిన మేళను స్తుతించగలుగుతావు. ఇది మీ అనుచరణాయుక్తంగా చేసుకోనండి. దయచేసి లేచి నిలబడితే, మోకరించగలిగిన వారు ఉంటే మోకరించండి. నోరు తెరిచి ఒక్క మాట దేవునితో చెప్పండి. ప్రభువా, నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. నా హృదయంలో ఈ దిగులుంది, ఈ బాధ ఉంది, చింత ఉంది, తీరని కోరిక ఉంది, ఈ అవసరత ఉంది, కొరత ఉంది, ఈ రోగం ఉంది, ఈ బలహీనత ఉంది, ఈ భయం ఉంది, ఈ దిగులుంది. నాయన, నాకు విడుదల కావాలయ్యా. ఈ ప్రార్థన ఆలకించేవాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడు. నా దేవ, నువ్వు నన్ను ఆశీర్వదించాలయ్యా, నీవు నన్ను హెచ్చించాలయ్యా, నువ్వు నన్ను విడిపించాలయ్యా, నీవు నన్ను స్వస్థపరచాలయ్యా, నీవు నన్ను నీ ప్రణాళికలో ఉపయోగించుకోవాలయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. నోరు విప్పి నీతో చెప్పుకుంటున్న మాటలు వినయ్యా. నీ పరిశుద్ధ సన్నిధిలో నీ కార్యాలు జరిగించిన ఆయన, నీ అగ్నిని కురిపించిన ఆయన, మా హృదయాలలో ఉన్న చెత్తను దహించిన ఆయన, మా విశ్వాసము వెడలగొట్టుము తండ్రి. మా కొరతలు తీర్చే ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించే యేసయ్యా, నమ్ముచున్నామయ్యా. అపనమ్మకం లేకుండా సహాయం చేయి తండ్రి. ఎవరెవరు నోరు విప్పి ఏది చెప్పారో ప్రతి ఒక్కదాన్ని వినగలిగిన ప్రభువి, ప్రతి ఒక్కరి అవసరత తీర్చగలిగిన దేవుడివి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించున్నామయ్యా. ఆ ప్రార్థన భూమి నుండి పరలోకానికి వెళుతుండగా నీ జవాబులు పరము నుండి భూమికి దిగి వచ్చుతున్నందుకై వందనములయ్యా. పరలోకపు దీవుడలు మా మీద కుమ్మరించుతున్నందుకై వందనములయ్యా. నీ ఆశీర్వాదాలు మాకు కావాలయ్యా. నీ ఆశీర్వాదాలు కోరుకునే వారిగా మమ్మల్ని చేయి నాయన. మనుష్యుల సహాయం వ్యర్థమని రాజును నమ్ముకునడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని విశ్వసించడానికి సహాయం చేయ్యా. తీరని రోగాల నుంచి స్వస్థపరచుము నాయన. దురాత్మల చేత పీడించబడుతున్న వారుంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆర్ద్రోలుచున్నాము తండ్రి. ప్రతి విధమైన సాతాను శక్తులను, అంధకార శక్తులను నీ నామములు గద్దిస్తున్నామయ్యా. ఈ రాత్రి మా మధ్యకు రమ్ము నాయన. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని ఒక్కొక్కరిని
వారిని పంపించమని మాతో నువ్వు రానాయన. మీటింగ్ ముగిసిన నీ సన్నిధి, నీ పరిశుద్ధాత్మని కార్యాలు ఈ రాత్రి మా హృదయాలలో, మా గృహాలలో మేము అనుభవించడం సహాయం చేయండి. నిశ్చితమైతే రాకడాలైతే రేపటి సాయంకాలం మరల కూడి వచ్చినప్పుడు సాక్ష్యములతో వచ్చుటకు, అనేకులు నీ వైపు తిప్పుటట్లుగా మా స్నేహితులను, బంధువులను అవసరతల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నవారిని ఈ స్థలానికి నడిపించి నీ కార్యాలు జరిగించినట్లు చూచుటకు సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్యల్లో ఉన్నారా? సమాధానం లేని స్థితిలో ఉన్నారా? ఆదరణ లేని స్థితిలో ఉన్నారా? వ్యాధులతో సతమతమవుతున్నారా? కోర్టు కేసుల్లో చిక్కుని ఉన్నారా? అనవసరమైన నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారా? కృంగిన స్థితిలో ఉన్నారా? తీరని వ్యాధిలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, విడిపించాలని ఆశిస్తున్నాడని నమ్మండి. ఆయన మన అవసరతలన్నీ తీర్చడం కోసమే తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ ఉన్నది. ఈరోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. మీ సమస్యలన్నిటి నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడని విశ్వసించండి. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా, వివరాలతో పాటు మీ ప్రార్థనా అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి